వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం మానవుని మరియు ఇతర జీవులలోని ప్రధాన జీవక్రియ అయినటువంటి పోషణ గురించి నేర్చుకుందాం. పోషణ అనగా జీవులకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను మరియు ఇతర పోషకాలను సేకరించడాన్నే పోషణ అని అంటారు. ప్రధానంగా పోషణని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అది ఒకటి స్వయం పోషణ, పరపోషణ, మిశ్రమ పోషణ. స్వయం పోషణ అంటే ఏమిటి, పరపోషణ అంటే ఏమిటి, అదేవిధంగా మిశ్రమ పోషణ అనగానేమి అనే విషయాలను కూలంకుషంగా ఒకసారి చూద్దాం. స్వయం పోషణ అనేటువంటి ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జీవరాశికి అవసరమైనటువంటి శక్తి అంతా కూడా మనకి ఈ స్వయం పోషణ అనే రకమైనటువంటి పోషణ ఆధారంగానే లభిస్తుంది. స్వయం పోషణ లోపల అకర్బన పదార్థాలను అనగా ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించుకొని పోషక పదార్థాలను తయారు చేయడాన్నే స్వయం పోషణ అని అంటారు. ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, వాటర్ ఉంది. ఈ రెండు కూడా ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ అని అనుకుంటే ఈ రెండింటిని ఉపయోగించుకొని మొక్కలు సూర్యరశ్మిని కూడా ఆధారం చేసుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకొని మొక్క లోపల నిల్వ చేసుకుంటాయి. ఆ నిల్వ ఉన్న ఆహారాన్ని ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు ఉపయోగించుకొని వాటికి అవసరమైనటువంటి శక్తిని పొందుతున్నారు. సో ఈ విధంగా ఏవైతే అకర్బన పదార్థాలను ఉపయోగించుకొని పోషక పదార్థాలను తయారు చేసుకోవడాన్ని స్వయం పోషణ అని అంటారు. ఈ విధంగా స్వయం పోషణను నిర్వర్తించేటువంటి జీవరాశులనే మనము స్వయం పోషకాలు అని అంటాం. ఈ స్వయం పోషకాలను కూడా మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఆ 2 రకాలు ఏంటి అని అంటే, ఇది ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని ఉపయోగించుకొని సూర్యరశ్మిని ఉపయోగించుకొని మొక్కలు అనేటువంటివి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సమయోక్రియ అని అంటారు. కిరణజన్య సమయోక్రియ లోపల కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనేటువంటివి రియాక్ట్ అయ్యి ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్వయం పోషణ లోపల మనకి కాంతి స్వయం పోషకాలు, రసాయన స్వయం పోషకాలు అనేటువంటి 2 రకాల జీవులు అనేటువంటివి ఉన్నాయి. కాంతి స్వయం పోషకాలను కనుక చూసినట్లయితే కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చుకొని పోషకాలను తయారు చేసుకుంటాయి. సూర్యరశ్మి అనేటువంటిది కాంతి శక్తి అని అనుకుంటే ఈ సూర్యరశ్మిని ఉపయోగించుకొని మొక్కలు కిరణజన్య సమయోక్రియను జరిపి గ్లూకోజ్ లాంటి పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి. అంటే గ్లూకోజ్ని మరలా ఉపయోగించుకొని శక్తిని పొందుతున్నాయి. గ్లూకోజ్ని ఉపయోగించుకొని శక్తిని పొందడాన్ని రసాయన శక్తిగా మనం నిర్వచిస్తాము. ఇక్కడ సూర్యరశ్మిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చుకొని పోషకాలను తయారు చేసుకుంటున్నాయి. ఈ రకమైనటువంటి స్వయం పోషకాలను కాంతి స్వయం పోషకాలు అని అంటారు. సో ఈ కాంతి స్వయం పోషకాలు జీవ ప్రక్రియను నిర్వర్తించేటువంటి జీవుల లోపల ప్రత్యేకమైనటువంటి వర్ణద్రవ్యాలు అనేవి ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మొక్కల లోపల ఉండేటువంటి క్లోరోఫిల్, మొక్కల్లోని పత్రాల లోపల క్లోరోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం కారణంగానే కిరణజన్య సమయోక్రియ జరిగి గ్లూకోజ్ ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా కాంతి స్వయం పోషకాలతో పాటు మనకి ఉన్నటువంటి మరొక రకమైనటువంటి స్వయం పోషకాలు రసాయన స్వయం పోషకాలు. ఈ రసాయన స్వయం పోషకాలు రసాయన పదార్థాలని ఆధారం చేసుకొని ఆ రసాయన పదార్థాలను ఆక్సీకరణ చెందించి శక్తిని పొందడం జరుగుతుంది. రసాయన పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సల్ఫర్, ఐరన్, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి రసాయన పదార్థాలను ఆక్సీకరణ చెందించి శక్తిని పొందుతాయి. ఈ విధంగా శక్తిని పొందినట్లయితే దాన్ని రసాయన స్వయం పోషకం అని అంటారు. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కొన్ని రకాల బ్యాక్టీరియాలు థయోబాసిల్లస్, నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్. థయోబాసిల్లస్, నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియాలు రసాయన స్వయం పోషకాలుగా మంచి ఉదాహరణలు. ఎందుకనంటే ఇవి రసాయన పదార్థాలను ఆక్సీకరణ చెందించి శక్తిని పొందడం జరుగుతుంది. ఇది స్వయం పోషణ లోపల 2 రకాల స్వయం పోషకాలు, ఒకటి కాంతి స్వయం పోషకాలు, మరొకటి రసాయన స్వయం పోషకాలు. ఆ తర్వాత స్వయం పోషకాల తర్వాత మనం పరపోషణ గురించి చూసినట్లయితే స్వయం పోషకాల లోపల జీవులు అనేటువంటివి ఏ విధంగా తమకి అవసరమైనటువంటి ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవడం జరిగిందో ఇక్కడ పరపోషణ లోపల తమకు కావలసిన ఆహార పదార్థాలను ఇతర జీవుల నుంచి సేకరించడాన్నే పరపోషణ అని అంటారు. ఇవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు, కానీ వాటికి అవసరమైనటువంటి ఆహారాన్ని వేరే జీవుల నుండి సేకరిస్తూ ఉంటాయి. సో ఈ రకమైనటువంటి పోషణను పరపోషణ అని అంటాం. ఈ రకమైన పరపోషణను జరిపేటువంటి జీవులను మనం పరపోషకాలు అని అనడం జరుగుతుంది. పరపోషకాల లోపల మనకి శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు అనేటువంటి 3 రకాల పరపోషకాలు అనేటువంటి ఉంటాయి. శాకాహారులు అనగా కేవలం
మొక్కలపై ఆధారపడి జీవనం గడిపేటువంటి జీవులనే శాకాహారులుగా మనం నిర్వచించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న జంతువులపై ఆధారపడి వాటి మాంసాన్ని ఆహారంగా స్వీకరించేటువంటి జంతువులను లేదా జీవులను మాంసాహారులుగా పరిగణించడం జరుగుతుంది. కొన్ని రకాల జీవులు ఇటు శాకాహారులుగాను ఇటు మాంసాహారులుగాను వ్యవహరిస్తూ ఉంటాయి. ఆ రకమైనటువంటి జీవులను మనం సర్వభక్షకాలు అని అనడం జరుగుతుంది. అంటే సర్వభక్షకాలు ఇటు మొక్కలను ఆహారంగాను అదేవిధంగా చిన్న చిన్న జీవుల నుంచి మాంసాన్ని కూడా ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. అటువంటి జీవులనే సర్వభక్షకాలు అని అంటాం. శాకాహారులకి ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మనకి మొక్కలని ఆధారం చేసుకొని బతికేటువంటి గొర్రెలు, మేకలు, అదేవిధంగా జింకలు లాంటి జీవులు శాకాహారులకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే, మాంసాహారులు కనుక తీసుకున్నట్లయితే పులి, సింహము ఇవేవైతే జింకలోని మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి మాంసాహారులు. అదేవిధంగా సర్వభక్షకాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు. ఎందుకంటే మనం ఆకుకూరలతో పాటు మాంసాహారులైనటువంటి కోళ్ళని, మేకలని ఆహారంగా తీసుకుంటాం కాబట్టి సర్వభక్షకాలకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం మానవుడిని ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈ పరపోషణని తిరిగి మరల మనము రెండు రకాలుగా విభజించవచ్చు. స్వయం పోషణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత పరపోషణ లోపల తిరిగి రెండు రకాలైనటువంటి ఉన్నాయి. రెండు రకాలు ఏంటి అని అంటే పూతికాహార పోషణ. పూతికాహార పోషణ అంటే ఎప్పుడైతే జంతు వృక్ష సంబంధిత వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలపై ఎంజైమ్లను స్రవించి ఆ వ్యర్థాలను కుళ్ళింపజేసి ఆ సంక్లిష్ట ఆహారాన్ని సరళ పదార్థాలుగా మార్చి సేకరించినట్లయితే అటువంటి జీవులను పూతికాహార జీవులు అని అంటారు. ఆ రకమైనటువంటి పోషణని పూతికాహార పోషణ అని చెప్పడం జరుగుతుంది. ఈ పూతికాహార పోషణ వల్ల మనకి అనేక లాభాలు అనేటువంటివి ఉన్నాయి. పూతికాహారాల వల్ల మనకి ఉన్నటువంటి లాభం ఏమిటి అని అంటే జంతువులు మరియు వృక్ష సంబంధ వ్యర్థాలలో ఉన్నటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలను కుళ్ళింపజేసిన కారణంగా నేల సారవంతం కావడం జరుగుతుంది. మృత్తికలన్నీ కూడా సారవంతం కావడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిశుభ్రత జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా చిన్న చిన్న జీవులు, ఎలుకలు, పిల్లులు లాంటివి చనిపోయినప్పుడు అవి భూమిపైన ఎక్కువ కాలం ఉండకుండా ఈ పూతికాహార జీవులు వాటిని కుళ్ళింపజేస్తాయి. కుళ్ళింపజేసిన కారణంగా పర్యావరణానికి పరిశుభ్రత, అదేవిధంగా పర్యావరణంలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలను ఈ పూతికాహార జీవులు కుళ్ళింపజేసిన కారణంగా పర్యావరణ పరిశుభ్రత అనేటువంటి లాభం కూడా మనకి పూతికాహారాల వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఖనిజీకరణ అనగా మినరలైజేషన్, వృక్ష జంతు సంబంధ వ్యర్థాలలో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖనిజాలుగా మారేయడానికి అవసరమైనటువంటి బాధ్యతని ఈ పూతికాహార జీవులు నిర్వర్తిస్తున్నాయి. అందుకే ఈ జీవులను మనం ప్రకృతి పారిశుద్ధకారులు అని అంటాం. ఏమంటాం మనం? ప్రకృతి పారిశుద్ధకారులు, న్యాచురల్ స్కావెంజర్స్ అని ఈ పూతికాహార జీవులని పిలవడం జరుగుతుంది. ఈ పూతికాహార జీవులతో పాటు మనకున్నటువంటి ఇంకొక రకమైనటువంటి పోషణ రకం జాంతవ భక్షణ. జాంతవ భక్షణ లోపల శరీర ఉపరితలం ద్వారా ద్రవ లేదా ఘన స్థితిలోని ఆహారాన్ని రేణువుల రూపంలో స్వీకరించడం. అంటే ఇది వీటికి ప్రత్యేకమైనటువంటి ఆహార సేకరణ అవయవాలు అనేటువంటివి ఉండవు. ఏవైతే శరీర ఉపరితలంలో ఉన్నటువంటి శరీర ఉపరితలం ద్వారా మాత్రమే ద్రవ పదార్థాలను కానీ ఘనస్థితిలోని ఆహారాన్ని కానీ సేకరించడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అమీబా. అమీబాకి ప్రత్యేకమైనటువంటి ఆహార సేకరణ అవయవాలు అనేటువంటివి ఏవి ఉండవు, కానీ అవి వాటి శరీర ఉపరితలం ద్వారా ద్రవ లేదా ఘనస్థితిలోని ఆహారాన్ని రేణువుల రూపంలో స్వీకరిస్తూ ఉంటుంది. సో జాంతవ భక్షణకి ఎగ్జాంపుల్గా మనం అమీబాని తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకున్నటువంటి పోషణ రకం మిశ్రమ పోషణ. ఈ మిశ్రమ పోషణ లోపల రెండు జీవులు కలిసి నివసించడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ రెండు జీవులకి లబ్ధి చేకూరే విధంగాను లేదా ఒకటి లబ్ధి చెంది మరొకటి నష్టపోయే విధంగాను ఉంటుంది. సో ఈ రకమైనటువంటి పోషణని మిశ్రమ పోషణ అని పిలవడం జరుగుతుంది. ఈ మిశ్రమ పోషణని జీవులు రెండు లబ్ధి చెందుతున్నాయా లేదా ఒకటి లబ్ధి చెందడము మరొకటి నష్టపోవడం జరుగుతుందా అనే విషయాన్ని ఆధారం చేసుకొని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఆ రెండు రకాలు ఏంటి అని అంటే సహజీవనము, పరాన్న జీవనము. సహజీవనము దీన్నే మనం ఇంగ్లీష్లో సింబయాసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి జీవనంలో రెండు కూడా లబ్ధి పొందుతాయి. అంటే ఈ రకమైన జీవనం చేస్తున్నటువంటి రెండు జీవులు కూడా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి గల బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు మరియు ఎషెరేషియా కొలై. ఈ ఎషెరేషియా కొలై అనేటువంటిది మానవుని జీర్ణాశయంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల మానవుడికి లాభం జరుగుతుంది, అదేవిధంగా
మానవుడు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను సేవించడం ద్వారా ఎషెరీషియా కొలైకి కూడా లాభం చేకూరడం జరుగుతుంది. ఈ విధంగా మానవుడు ఎషెరీషియా కొలైపై, ఎషెరీషియా కొలై అనేటువంటిది మానవుడిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి సహజీవనంలో రెండు లబ్ధి చెందుతున్నాయి కాబట్టి దీన్నే మనం సహజీవనం లేదా సింబయాసిస్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్, చాలాసార్లు పరీక్షలో అడిగినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇది మొక్కల వేర్లు మరియు రైజోబియం బ్యాక్టీరియా. ఫాబేసి కుటుంబానికి చెందినటువంటి, పర్టికులర్గా ఫాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలలో ఈ రకమైనటువంటి సింబయాసిస్ని మనం చూడడం జరుగుతుంది. ఈ ఫాబేసి మొక్కల యొక్క వేర్ల లోపల బొడిపల రూపంలో రైజోబియం బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా మొక్కల నుంచి పోషకాలను సేకరిస్తుంది. ఆ విధంగా బ్యాక్టీరియాకి లాభం చేకూరుతుంది. మరి ఈ బ్యాక్టీరియా వల్ల మొక్కలకి ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంది అని అంటే, ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా అనేటువంటిది నత్రజని స్థాపన లోపల ఉపయోగపడుతుంది. నత్రజని స్థాపన చేసి ఈ మొక్కకు కావాల్సినటువంటి నత్రజని సంబంధిత పోషకాలని అందించడం జరుగుతుంది. ఈ విధంగా మొక్క ద్వారా బ్యాక్టీరియా ద్వారా మొక్కకు లాభం చేకూరుతుంది కాబట్టి దీన్ని సహజీవనానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అదేవిధంగా శైవలాలు, శిలీంధ్రాలు రెండు కలిసి కూడా జీవనం సాగించడం జరుగుతుంది. శైవలాలు అనేటువంటి ఆహార సేకరణకు ఉపయోగపడితే శిలీంధ్రాలు అనేటువంటి ఆధారాన్ని కలిగించడంలో ఉపయోగపడతాయి. ఈ విధంగా ఒక రకమైనటువంటి జీవులు ఆహార సేకరణకి, ఆహారాన్ని తయారు చేయడానికి, మరొక రకమైన జీవులు ఆధారం కల్పించడానికి, చిన్న చిన్న రాళ్లపైన ఆధారం కల్పించడానికి మరొక రకమైన జీవులు తోడ్పడుతుంది. ఆ రకమైన జీవులనే మనం లైకేన్లు అని చెప్పడం జరుగుతుంది. లైకేన్లు అనేటువంటివి ఇంతకుముందు కూడా పరీక్షలో అడగడం జరిగింది. లైకేన్ అనగా శైవలము మరియు శిలీంధ్రము కలిసి సహజీవనం చేయడాన్నే లైకేన్గా మనం పిలుస్తాం. ఇది సహజీవనంలో ఉన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి పరాన్న జీవనం ఉంది. సహజీవనం లోపల రెండు రకాల జీవులు లాభం చేకూర్చినట్టే ఇక్కడ పరాన్న జీవనం లోపల ఒకటి లాభపడుతుంది, మరొకటి నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పరాన్న జీవనం అనేటువంటిది మరలా రెండు రకాలు: అంతరపరాన్న జీవనం, బాహ్య పరాన్న జీవనం. పరాన్న జీవనం లోపల ప్రధానంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయము, రెండు జీవులు కలిసి పరాన్న జీవనం అనేటువంటిది పోషణలో భాగంగా ఉంటాయి. ఒక జీవి నష్టపోతూ ఉంటుంది, ఒక జీవి లాభం చేకూరుతూ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి పరాన్న జీవనం లోపల రెండు రకాల పరాన్న జీవనాలు ఉన్నాయి: అంతరపరాన్న జీవనము, బాహ్య పరాన్న జీవనం. అంటే ఒక జీవి లోపల ఇంకొక జీవి జీవిస్తూ ఉంటే దాన్ని అంతరపరాన్న జీవనము అని అంటారు. అలా కాకుండా ఒక జీవి పైభాగంలో ఇంకొక జీవి ఆధారపడి జీవిస్తున్నట్లయితే దాన్ని మనం బాహ్య పరాన్న జీవనంగా పరిగణిస్తాం. ఈ రకంగా ఏలికపాము, ప్లాస్బోడియము, బద్దె పురుగు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలికపాము కనుక తీసుకున్నట్లయితే ఇది మానవుని పేగులో ఉండేటువంటి ఏలికపాము మానవుని ద్వారా రక్తాన్ని, శ్లేష్మాన్ని, ఆహార పదార్థాలను సేకరించి జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. ఏలికపాము ద్వారా మానవుడికి ఏ రకమైనటువంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. మరియు మానవుడి పేగు లోపల ఉంటుంది, మానవుడి యొక్క దేహం లోపల ఉంటుంది కాబట్టి దీన్ని అంతరపరాన్న జీవనము అని అంటారు. అదేవిధంగా బాహ్య పరాన్న జీవనాన్ని కనుక తీసుకుంటుంటే ఒక జీవి యొక్క ఉపరితలం పైన మరొక జీవి ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. దీన్నే మనము బాహ్య పరాన్న జీవనము అని అంటారు. ఇది నల్లి మన ద్వారా రక్తాన్ని సేకరించడానికి కావచ్చు, పేళ్ళు, అదేవిధంగా జలగ రక్తాన్ని స్వీకరించడానికి ఉపరితలం పైన ఉంటూ వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకొక జీవికి అంటే మానవుడికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్నే మనం పరాన్న జీవనము అని అంటాం. ఈ రకంగా మిశ్రమ పోషణ లోపల సహజీవనము, పరాన్న జీవనం అనేటువంటి రెండు రకాలు ఉన్నాయి. పరాన్న జీవనం లోపల అంతరపరాన్న జీవనం మరియు బాహ్య పరాన్న జీవనం అనేటువంటి రెండు రకాలు అనేటువంటి ఉన్నాయి. నెక్స్ట్, ఆహారాన్ని సేకరించే విధానాన్ని బట్టి జీవులను ఏకభక్షక జీవులుగా మరియు బహుళభక్షక జీవులుగా విభజించవచ్చు. అంటే ఆహారాన్ని సేకరించే విధానం అని అంటే ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తిన్నట్లయితే వాటిని ఏకభక్షక జీవులుగా, వివిధ రకాల ఆహారాలను తిన్నట్లయితే వాటిని బహుళభక్షక జీవులుగా మనము పరిగణిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దోమని కనుక తీసుకున్నట్లయితే ఏకభక్షక జీవుల లోపల గొంగళి పురుగు ఒకే రకమైనటువంటి ఆకులను తింటూ జీవిస్తూ ఉంటుంది కాబట్టి ఏకభక్షక జీవులు. బహుళభక్షక జీవులు కనుక తీసుకున్నట్లయితే దోమ మానవుని ద్వారా రక్తాన్ని స్వీకరిస్తుంది, అదేవిధంగా చెట్ల నుంచి రసాన్ని కూడా సేకరించి దోమ జీవనాన్ని గడుపుతూ ఉంటుంది కాబట్టి దీన్ని బహుళభక్షక జీవులుగా మనము దోమని వర్గీకరించడం జరుగుతుంది. ఆహారాన్ని సేకరించే విధానాన్ని బట్టి రెండు రకాలు: ఏకభక్షక జీవులు, బహుళభక్షక జీవులు. వెరీ సింపుల్. అదేవిధంగా వివిధ రకాల జీవుల లోపల ఆహార సేకరణ అవయవాలు. పోషణ లోపల ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఆహారాన్ని అవి సేకరించాలి. సేకరించిన తర్వాత జీర్ణం చేసుకొని
ఆ పోషకాలని వాటి లోపల అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆహార సేకరణ అవయవాలు అనేటువంటి ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. వివిధ రకాల జీవుల లోపల ఆహార సేకరణ అవయవాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని చూసినట్లయితే అమీబా లోపల మిథ్యాపాదాలు అని అనేటువంటి ఉంటాయి. అమీబా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అమీబా ఉన్నట్లయితే ఒక ఆహార రేణువుని అమీబా సేకరించాలి అని అనుకుంటే ఒక రకమైనటువంటి మిథ్యాపాదాలు అని అంటారు. అంటే ఇవి నిజమైనటువంటి పాదాలు కాదు, కానీ మిథ్యాపాదాలు. ఈ మిథ్యాపాదాలు ఈ ఆహారాన్ని సేకరించడం కోసం ఈ రకంగా ఏర్పడి వీటిని మిథ్యాపాదాలు అని అనడం జరుగుతుంది. వీటిని పర్టికులర్గా మిథ్యాపాదాలు అని అనడం జరుగుతుంది. ఈ ఆహార రేణువులను లోపలికి సేకరించడం కోసము ఈ మిథ్యాపాదాలు అనేటువంటివి దీన్ని ఇంగ్లీష్లో సూడోపోడియా అని అంటారు. నిజమైన పాదం కాదు, మిథ్యాపాదం. కాబట్టి ఈ ఆహార రేణువుని లోపలికి సేకరించడానికి ఏర్పడేటువంటి పాదాలనే మిథ్యాపాదాలుగా మనము పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రా లోపల స్పర్శకాలు అనేటువంటివి ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగపడతాయి. నత్త లోపల రాడ్యులా అనేటువంటిది ఉంటుంది. ఈ రాడ్యులా అనేటువంటిది ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మానవుని లోపల ఆహార సేకరణ అవయవాలు ఏమైనా ఉన్నాయంటే అవి నోరు మరియు దంతాలు. మనం నోటి ద్వారా ఆహారాన్ని సేకరిస్తున్నాము, దంతాల ద్వారా వాటిని నమలడం జరుగుతుంది. నోరు దంతాలు అనేటువంటివి మానవుని లోపల ఆహార సేకరణ అవయవాలు. ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. ఏంటంటే అవి జెల్గా మానవుని నుంచి రక్తాన్ని సేకరించేటప్పుడు ఏ రక్తనాళం గుండానైతే రక్తాన్ని సేకరిస్తుందో ఆ రక్తనాళం లోపల రక్తం గడ్డకట్టకుండా ఉండడం కోసము హిరుడిన్ అనేటువంటి రసాయనాన్ని విడుదల చేసి రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఎందుకనంటే ఒకవేళ రక్తం గడ్డకట్టినట్లయితే జెల్గా అనేటువంటిది రక్తాన్ని పీల్చలేదు. కాబట్టి రక్తం గడ్డకట్టకుండా ఒక రకమైనటువంటి రసాయనాన్ని జెల్గా విడుదల చేస్తుంది. ఆ రకమైనటువంటి రసాయనం పేరే హిరుడిన్. పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడగడం జరిగింది హిరుడిన్. అదేవిధంగా దోమ కూడా మానవుని పైన ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. మానవుని నుంచి రక్తాన్ని సేకరిస్తూ ఉంటుంది. ఆ రక్తాన్ని సేకరించే క్రమంలో ఆ నాళం లోపల రక్తం గడ్డకట్టకుండా ఉండడం కోసము దోమ విడుదల చేసేటువంటి రసాయనమే హీమోలైసిన్. హీమ్ అనగా రక్తం అని అర్థం, లైసిన్ అనగా గడ్డకట్టడాన్ని నివారించేటువంటి ఒక రకమైనటువంటి శబ్దం. కావున దోమ విడుదల చేసేటువంటి రసాయనం అనేటువంటిది హీమోలైసిన్. ఈ విధంగా జెల్గా విడుదల చేసే రసాయనం అనేటువంటిది హిరుడిన్, దోమ విడుదల చేసేటువంటి రసాయనం అనేటువంటిది హీమోలైసిన్. పోషణలో మనకి వానపాములు అనేటువంటివి ఘనరూపంలో ఉన్నటువంటి మట్టిని ఆహారంగా స్వీకరిస్తాయి. సో కుళ్ళుతున్న ఘనరూప మట్టిని ఆహారంగా తీసుకునేటువంటి జీవి ఏంటి అని అంటే దాన్ని మనము వానపాము అని అంటాము. ఈ వానపాము అనేటువంటిది అనిలిడా వర్గానికి చెందినటువంటి ఒక జీవి. ఈ విధంగా మనకి వివిధ రకాల జీవులు వాటి లోపల ఆహార సేకరణ అవయవాలు అనేటువంటివి ఉంటాయి. మానవ లోపల నోరు దంతాలు అనేటువంటివి ఆహార సేకరణ అవయవాలు. అదేవిధంగా అమీబాని ఇంతకుముందు చెప్పినట్లుగా అమీబా అనే జీవి వేళ్ళ వంటి మిథ్యాపాదాల సహాయంతో ఆహారాన్ని తీసుకుంటుంది. ఆ తీసుకునే విధానాన్ని సర్కంవెలేషన్ అని పిలవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ సర్కంవెలేషన్ అనగా అమీబా అనేటువంటిది వేళ్ళ వంటి మిథ్యాపాదాల సహాయంతో ఆహారాన్ని తీసుకుంటుంది. దాన్నే మనం సర్కంవెలేషన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మానవం లోపల నోరు దంతాలు అనేటువంటివి ఆహార సేకరణ అవయవాలని ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకునే విధానాన్ని అంతర్గ్రహణం అని పిలవడం జరుగుతుంది. దీన్నే మనం ఇంజైషన్ అని ఇంగ్లీష్లో అంటాము. సర్కంవెలేషన్ అనేటువంటిది కూడా ఇంగ్లీష్ వర్డే. అంతర్గ్రహణం అనగా ఇంజెక్షన్ లేదా నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకోవడం. ఈ విధంగా సర్కంవెలేషన్కి మరియు ఇంజెక్షన్కి డిఫరెన్స్ చూసాము. ఆ తర్వాత మానవం లోపల ఆహార సేకరణ అవయవాలైనటువంటి దంతాల గురించి చూద్దాం. దంతాల గురించి అధ్యయనాన్ని ఓడంటాలజీ లేదా డెంటాలజీ అని పిలవడం జరుగుతుంది. దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడంటాలజీ లేదా డెంటాలజీ అని అంటాం. అదేవిధంగా ఈ దంతాలు అనేటువంటివి బాహ్యత్వచము మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి. బాహ్యత్వచము మధ్యత్వచము అనేటువంటి బాహ్యత్వచము మధ్యత్వచము అంతర్త్వచము అనేటువంటిది పిండం ఏర్పడే క్రమంలో ఏర్పడేటువంటి త్వచాలు. ఈ త్వచాల నుంచే వివిధ రకాల అవయవాలు అనేటువంటివి అవయవ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. దంతాలు ప్రధానంగా బాహ్యత్వచము మరియు మధ్యత్వచం నుంచి ఏర్పడడం జరుగుతుంది. బాహ్యత్వచం నుంచి ఎనామిల్ అనేటువంటి పదార్థం ఏర్పడగా మధ్యత్వచం నుంచి డెంటిన్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. మరొకసారి వివరిస్తున్నాను. బాహ్యత్వచం నుంచి ఎనామిల్ అనేటువంటి పదార్థం ఏర్పడగా మధ్యత్వచం నుంచి డెంటిన్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. దంతాలు డెంటిన్ అనే పదార్థంతో ఏర్పడతాయి. మన దంతాలు ఏవైతే ఉన్నాయో ఆ దంతాల లోపల
డెంటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఓడెంటోబ్లాస్ట్ కణాలు లేదా దంతోత్పాదక కణాలు అని అంటాం. ఆ దంతోత్పాదక కణాలు డెంటిన్ అనేటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ డెంటిన్ అనే పదార్థంతో మన దంతాల నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా బాహ్య మధ్యత్వచం నుంచి వరుసగా ఎనామిల్, డెంటిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. డెంటిన్ని దంతోత్పాదక కణాలు ఏర్పాటు చేస్తాయి. ఈ డెంటిన్తోనే మనకి దంతాల నిర్మాణం జరుగుతుంది. డెంటిన్ పై పొరనే మనము ఎనామిల్ అని పిలవడం జరుగుతుంది. మానవ దంతాలు విషమదంతి రకానికి చెందినవి. అంటే మానవ లోపల ఒకే రకమైనటువంటి దంతాలు ఉండవు. మన దంతాల నిర్మాణం చూసినట్లయితే వారి నిర్మాణంలో మార్పులు ఉంటాయి. కొన్ని మాంసాన్ని చీల్చడానికి పనికొస్తాయి, కొన్ని ఆహారాన్ని నమలడానికి పనికొస్తాయి, కొన్ని ఆహారాన్ని మింగడానికి, కొన్ని ఆహారాన్ని కొరకడానికి పనికొస్తాయి. కావున మానవుని యొక్క దంతాలు అనేటువంటివి విషమదంతి రకానికి చెందినవిగా వర్గీకరిస్తారు. దీన్నే మనం హెట్రోడెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇంకొక విషయం, చేపలలో సన్నగా పొడవుగా అన్ని దంతాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి దంతాన్ని మనం హోమోడాంట్ లేదా సమదంతి అని అంటాం. చేపలలో ఉండేటువంటి దంతాలు అనేటువంటివి కూడా పొడవుగా, సన్నగా అన్నీ ఒకే రకమైనటువంటి దంతాలు ఉంటాయి. కానీ మానవం లోపల దంత నిర్మాణం అనేటువంటిది వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి దీన్ని విషమదంతి అని, దీన్ని సమదంతి లేదా హోమోడాంట్ అని పిలవడం జరుగుతుంది. సో మనకి ఎన్నిసార్లు దంతాలు ఏర్పడతాయి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే మానవ జీవిత కాలంలో 2 సార్లు దంతాలు అనేటువంటివి ఏర్పడతాయి. మొదటగా ఏర్పడేటువంటి దంతాలను మనం పాలదంతాలను పిలుస్తాము. పాలదంతాలు కొంత వయసు వచ్చిన తర్వాత ఊడిపోయి తర్వాత మళ్ళా దంతాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి దంతాలు మన జీవితకాలం ఉంటాయి. వాటిని మనము శాశ్వత దంతాలను కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 సార్లు దంతాలు రావడాన్ని ద్వివారదంతి అని అంటాం. ఇక్కడ 2 రకాల పదాలు. ఇంతకుముందు హెట్రోడాంట్ లేదా విషమదంతి అనే పదం వాడాము. ఇక్కడ ద్వివారదంతి అనేటువంటి మరొక పదం వాడుతున్నాము. ద్వివారదంతి అనగా మనకు 2 సార్లు దంతాలు వస్తాయి కాబట్టి ద్వివారదంతి అని అంటారు. చేపల విషయాలు కనుక చూసినట్లయితే దంతాలు అనేక సార్లు ఏర్పడతాయి. ఈ విధంగా అనేక సార్లు దంతాలు ఏర్పడడాన్ని మనం బహువారదంతి అని పిలవడం జరుగుతుంది. సో చేపలు అనేటువంటి నిమ్న సకశేరుకాలను ఎగ్జాంపుల్గా తీసుకొని, అదేవిధంగా మానవుని దంతాలకి నిమ్న సకశేరుకాల్లో ఉన్నటువంటి దంత వ్యవస్థలకి కలిగిన డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకటి సమదంతి, ఇంకోటి ద్వివారదంతి. ఇక్కడ బహువారదంతి, అదేవిధంగా సమదంతి. ఈ రకమైనటువంటి పదాలు మనకు పోటీ పరీక్షలో తరచుగా అడుగుతున్నారు, అందుకోసమే వివరించడం జరిగింది. ఇక మానవుని యొక్క దంత నిర్మాణాన్ని కనుక పర్టికులర్గా చూస్తే, మానవుని దంత నిర్మాణం లోపల మనకి 3 భాగాలు అనేటువంటి ఉంటాయి. ఒక్కొక్క భాగం గురించి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగాన్ని కనుక చూసినట్లయితే మూలము. ఇది దవడ ఎముక యొక్క గుంటలో ఉంటాయి. మనకున్నటువంటి దంతాలన్నీ కూడా దవడ ఎముక పైన అమరి ఉంటాయి. దవడ ఎముక యొక్క గుంటలో ఉండేటువంటి భాగాన్ని మనం మూలం అని పిలవడం జరుగుతుంది. మూలంలోని డెంటిన్ ఆవరించి సిమెంట్ పదార్థం ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు మానవుని యొక్క దంత నిర్మాణం అనేటువంటిది డెంటిన్ అనేటువంటి పదార్థం చేత జరుగుతుంది. ఆ డెంటిన్ని ఆవరించి ఒక రకమైనటువంటి సిమెంట్ పదార్థం అనేటువంటిది ఉంటుంది. ఆ సిమెంట్ పదార్థమే మూలానికి దవడ ఎముక మధ్యలో సిమెంట్ పదార్థంగా పనిచేస్తుంది. ఓకేనా. మానవుని యొక్క దంత నిర్మాణంలో మొదటి భాగము మూలము, ఆ తర్వాతి భాగము గ్రీవము. ఈ గ్రీవం అనేటువంటిది దంతం యొక్క మధ్య భాగం. ఈ మధ్య భాగాన్ని ఆవరించి చిగురు అనేటువంటిది ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, దీన్ని గమ్ అని అంటాం. సో ఈ మధ్య భాగం అనేటువంటిది చిగురుతో కప్పబడి ఉంటుంది. సో మీరు అప్పుడు అర్థం చేసుకోవచ్చు, మూలం అనేటువంటిది దవడ ఎముక యొక్క లోపల ఉండిపోతే, ఆ మూలం తర్వాత ఉన్నటువంటి గ్రీవం అనేటువంటిది చిగురుతో కప్పబడి ఉంది. ఈ 2 భాగాల తర్వాత మనకున్నటువంటిదే కిరీటము, సహజంగా మనకు బయట కనిపించేటువంటి దంత భాగం. కిరీటం అనేటువంటిది పైన కనపడేటువంటి భాగం. దీన్ని కప్పుతూ ఉండే మెరిసే పొరనే మనము ఎనామిల్ అని అంటాము. ఇంతకుముందే నేర్చుకున్నాము, బాహ్యత్వచం నుంచి ఏర్పడినటువంటి దంత పదార్థాన్ని మనము ఎనామిల్ అని పేర్కొనడం జరిగింది. ఎనామిల్ మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం. దంతం మధ్య భాగంలో రక్తనాళాలు, నాడులతో ఏర్పడిన మృదు పదార్థము లేదా పల్పు కుహరం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనామిల్ పొర నశించడం జరుగుతుందో, ఈ మృదు పదార్థానికి చలని లేదా వేడి పదార్థాలు తగిలి మనకి ఒక రకమైనటువంటి స్పర్శ తెలుస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటి నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా దంత నిర్మాణం అనేటువంటిది 3 భాగాలతో. సో మానవుల్లో దంతాలు 2 రకాలు.
పాలదంతాలు, శాశ్వత దంతాలు. చిన్న వయసులో వచ్చేటువంటి వాటిని మనం పాలదంతాలు అని అంటాం. ఇవి చిన్న పిల్లల్లో ఉంటాయి. 8 నుండి 9 సంవత్సరాల వయసులో సహజంగా ఊడిపోవడం జరుగుతుంది. వీటి సంఖ్య అనేటువంటిది 20గా ఉంటుంది. వీటిలో అగ్రచర్వనకాలు 8, జ్ఞానదంతాలు 4 అనగా మొత్తంగా 12 దంతాలు లోపించి ఉంటాయి. పాలదంతాలకి శాశ్వత దంతాలకి డిఫరెన్స్ ఏంటి అని అంటే అగ్రచర్వనాకాలు అనేటువంటివి 8, జ్ఞానదంతాలు అనేటువంటివి 4 అనగా మొత్తం 12 అనేటువంటి దంతాలు లోపించి ఉంటాయి. వీటిని మనం పాలదంతాలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం శాశ్వత దంతాల గురించి చూసినట్లయితే శాశ్వత దంతాలు మనకు చనిపోయే వరకు ఉంటాయి. వీటి సంఖ్య 32 మనకు తెలుసు. మానవం లోపల సహజంగా ఉండేటువంటి దంతాల సంఖ్య 32. వీటిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రము దంత సూత్రము. శాశ్వత దంతాలను ఇక్కడ చూసినట్లయితే శాశ్వత దంతాల యొక్క దంత సూత్రము 2123 డివైడెడ్ బై 2123 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి దంత వ్యవస్థలు అనేటువంటివి ఈ విధంగా కింది యొక్క భాగాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సగభాగాన్ని, ఇది కింది దవడ ఉన్నటువంటి దంత వ్యవస్థ అనుకున్నట్లయితే ఈ సగభాగం లోపల 2, 1, 2, 3గా మనకి దంత వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు కూడా 2, 1, 2, 3గా ఉంటుంది. ఇది కింది దవడకు సంబంధించింది కాబట్టి పై భాగంలో ఉండేటువంటి మరొక 2, 1, 2, 3 మరొక 2, 1, 2, 3 మొత్తంగా లెక్కించినట్లయితే మనకి 32 దంతాలు అనేటువంటివి మనకు ఉంటాయి. 2, 1, 2, 3, 2, 1, 2, 3. అదేవిధంగా ఒకవేళ పాలదంత సూత్రాన్ని కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 2, 1, 0, 2. సో ఇంతకుముందు ఏదైతే లోపించి ఉంటాయని అన్నామో ఆ లోపించినవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో 2, 1, 0, 2 అనేటువంటిది ఈ పాలదంతాలకు సంబంధించినటువంటి దంత సూత్రం అయితే 2, 1, 2, 3 బై 2, 1, 2, 3 అనేటువంటిది శాశ్వత దంతాలకు సంబంధించినటువంటి దంత సూత్రము. సో ముఖ్యంగా దంతాలు అనేటువంటివి 4 రకాలు. ఈ 4 రకాల దంతాలను కనుక చూసినట్లయితే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలుగా విభజించడం జరిగింది. కుంతకాలు, వీటిని ఒక్కొక్క దంతాల గురించి క్లియర్గా చూద్దాం. కుంతకాలు అనేటువంటివి ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడేటువంటి దంతాలు. మనకు ముందు భాగంలో ఉండేటువంటి దంతాలనే కుంతకాలు అని అంటాము. కొరకడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని కొరకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అని అంటాము. అదేవిధంగా వీటి యొక్క ఆకారాన్ని కనుక చూసినట్లయితే ఇవి ఉలి ఆకారంలో ఉండడం జరుగుతుంది. వీటి సంఖ్య 8. మనం ఇంతకుముందుకు దంత వ్యవస్థల లోపల 2, 1, 2, 3 అని అనుకున్నాం కదా. సో ఇక్కడ 2, ఇక్కడ 2, అదేవిధంగా పై భాగంలో 2, 2, 4, 4 మొత్తంగా వీటి సంఖ్య 8గా ఉంటుంది. సో ఏనుగులోని దంతాలు ఏవైతే పెద్దవైన దంతాలు ఉన్నాయో ఆ దంతాలు ఈ కుంతకాల యొక్క రూపాంతరం చెందినటువంటి దంతాలే. కుంతకాలు రూపాంతరం చెంది ఏనుగు లోపల పొడవైన దంతాలుగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే రదనికలు. ఇవి మాంసాహారంలో మాత్రమే అభివృద్ధి చెంది ఉంటాయి. ఏవైతే కుంతకాలు ఉన్నాయో కుంతకాల పక్కన ఉండేటువంటి మనం ఇంతకుముందు దంత వ్యవస్థ లోపల 2, 1, 2, 3 అని అనుకున్నాం కదా. ఈ 2 అనేటువంటి కుంతకాలు అనుకుంటే ఈ 1 అనేటువంటిదే రదనికలకు సంబంధించినటువంటిది. ఈ రదనికలు ఏం చేస్తాయనంటే ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. సహజంగా మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మాంసాన్ని తీసుకునేటువంటివే మాంసాహారులు. కాబట్టి ఈ చీల్చడం అనేటువంటి ఏదైతే విషయం ఉందో, దృగ్విషయం ఉందో, ఆ చీల్చడం అనేటువంటిది కేవలం మాంసాహారుల్లో మాత్రమే ఉంటుంది. అందుకే వీటిని చీల్చుదంతాలు లేదా కూరపళ్ళు అని అంటాం. వీటి సంఖ్య 4. నెక్స్ట్ మనం చూసినట్లయితే శాకాహారంలో ఇవి లోపించి ఉండడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని మనము డయాస్టీమా అని అంటాం. వాల్రస్లో పొడవైన దంతాలు, పాములోని కూరపళ్ళు వంటి రూపాంతరాలే. అగ్రచర్వనకాలు కనుక చూసినట్లయితే ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటినే నమిలే దంతాలు అని అంటాం. వీటి సంఖ్య 8. నెక్స్ట్ మనం చర్వనకాలు. వీటి యొక్క సంఖ్య 12గా ఉంటుంది. ఆహారాన్ని లోపలికి విసరడం వల్ల వీటిని విసురు దంతాలు అని అంటాం. 15 నుంచి 20 సంవత్సరాల వరకు 8 మాత్రమే ఉంటాయి. ఆ మధ్యకాలంలో కొత్తగా 4 ఏర్పడతాయి కాబట్టి వాటిని మనము జ్ఞానదంతాలు అని అంటాం. అగ్రచర్వనకాలు, చర్వనకాలు 2 కలిపి దవడదంతాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇది పోషణకి, వివిధ జీవుల్లో ఉన్నటువంటి పోషణకి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా మానవం లోపల ఆహారాన్ని సేకరించేటువంటి అవయవాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.